అందరికీ నమస్కారం. కొండా దంపతులు, కొండా మురళి, కొండా సురేఖ వీరి గురించి వినని వారు రాష్ట్ర రాజకీయాల్లో ఉండరేమో. దంపతులలో ఒకరైన కొండా మురళి జీవిత చరిత్రను చూద్దాం. కొండా మురళి జీవిత చరిత్ర అంతా బుల్లెట్ వర్షాలు, నక్సలైట్లు, పోలీసులు, శత్రువులు, సారా వ్యాపారం ఇలాంటి వాటితోనే ముడిపడి ఒక సినిమానే తలపిస్తుంది. కొండా మురళి 1963 అక్టోబర్ 23న చెన్నమ్మ, కొమరయ్య పటేల్ దంపతులకు వంచనగిరి గ్రామం, గీసుకొండ మండలం, వరంగల్ జిల్లాలో జన్మించారు. ఆర్ట్స్లో డిగ్రీ పట్టాభద్రుడయ్యాడు. కుటుంబం: భార్య కొండా సురేఖ, కూతురు సుస్మిత పటేల్ ఉన్నారు. కొండా దంపతులది ప్రేమ వివాహం. ఆ కాలంలోనే పెద్దలను ఎదిరించి ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్నారు మురళి దంపతులు. కొండా మురళి కాలేజీలో ఉన్నప్పటి నుంచే రాడికల్ మూమెంట్స్లో తిరిగేవాడు. మొదటి నుంచే సామాజిక అంశాలపై ఎంతో ఆసక్తి కనబరిచేవారు. కాలేజీ దశ నుంచే వామపక్ష భావజాలాలు వంట పట్టించుకున్నారు. ఫేమస్ నక్సలైట్లైన సుదర్శన్ రెడ్డి, భారతక్క, సోమన్నలతో స్నేహం చేశాడు. అదే సమయంలో ఇటు పోలీసులతోనూ స్నేహం కొనసాగించాడు. ప్రజల పక్షాన పంచాయతీలు చేసేవాడు. వంచనగిరి, గీసుకొండ ప్రాంతాల్లో కొండా మురళి గురించి జనాల్లో చర్చలు మొదలయ్యాయి. 1987లో వంచనగిరి గ్రామ సర్పంచ్గా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు మురళి. గీసుకొండ మండల వైస్ ఎంపీపీగా కూడా పనిచేశారు. 1990 దశకంలో ఒక భయానక సన్నివేశం కొండా మురళి జీవితంలో చోటు చేసుకుంది. జనశక్తి, పీపుల్స్ వార్ల మధ్య జోరుగా ఉద్యమాలు జరుగుతున్న కాలం అది. ఒక జనవరి 26 రోజు ఒక ప్రోగ్రాం కోసం కొండా మురళి తన 4 సంవత్సరాల కూతుర్ని తీసుకొని బయలుదేరారు. ఊరి మధ్యలో 6 జనశక్తి గ్రూపుకి చెందిన దళ సభ్యులు కొండా మురళిపై బుల్లెట్ల వర్షం కురిపించసాగారు. కూతురిని పక్కకు కూర్చోబెట్టి అక్కడి నుంచి మురళి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ జనశక్తి సభ్యులు కూతురిని చంపుతామని మాట్లాడుకోవడం, అరవడం విన్న మురళి తిరిగి అక్కడికి వెంటనే వచ్చేశాడు. తనపై కాల్పులు జరుపుతున్నా కానీ కూతురిని ఎత్తుకొని పక్కనే ఉన్న గడ్డి వాములోకి విసిరివేశాడు. తాను పరిగెత్తసాగాడు. అదృష్టవశాత్తు అదే సమయంలో తన కజిన్ అమెరికా నుంచి పంపించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని ఉన్నాడు. అది ఎరగని జనశక్తి సభ్యులు రౌండ్లపై రౌండ్ల కాల్పులు జరుపుతున్నారు. ఆ మధ్యలోనే ఒకరి దగ్గర తుపాకీ లాగుకొని ఒక సభ్యుని చంపేశాడు మురళి. అప్పటికే సుమారు 47 రౌండ్ల కాల్పులు జరిపారు. దానితో కొండా మురళి నేలపై పడిపోయాడు. కొండా మురళి తెలివితో శ్వాసను కంట్రోల్ చేసుకున్నాడు. కొండా మురళి శ్వాసను గమనించిన జనశక్తి సభ్యులు అతను చనిపోయాడని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడే అక్కడ గుమికూడిన జనం కూడా అతను చనిపోయాడనే అనుకున్నారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న కొండా సురేఖ మురళిని కదిలించి చూడగా మురళి వెంటనే "వాళ్ళు వెళ్ళిపోయారా?" అన్నాడట. దాంతో తేరుకున్న మురళి భార్య, మురళి అనుచరులు హుటాహుటిన మురళిని వరంగల్కి, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సుమారు 20 రోజుల పాటు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది మురళి మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు. 3 బుల్లెట్లను శరీరంలోనే అలాగే వదిలేశారు వైద్యులు. సుమారు 47 రౌండ్ల కాల్పులు, ఇంకా 3 బుల్లెట్లు శరీరంలో ఉంచుకొని చావుతో పోరాటం చేసి వచ్చిన మురళి ఆయుష్ గట్టిదనే చెప్పాలి. ఆ సంఘటన తర్వాత ఎన్నో భయానక సంఘటనలు మురళి జీవితంలో చోటు చేసుకున్నాయి. 1995లో గీసుకొండ మండల ఎంపీపీని ఎన్నుకోవడానికి డ్రా తీసేటప్పుడు కొండా మురళిని తప్పించాలని సీక్రెట్గా డ్రా తీశారు అక్కడి పెద్దలు. డ్రా బీసీ మహిళలకు వచ్చింది. అది తెలిసిన మురళి
భార్య సురేఖని ఎంపీపీగా ఎన్నిక చేయించారు. అలా మొదలైన భార్య కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మినిస్టర్గా కొనసాగింది. ఇప్పుడు రెండోసారి క్యాబినెట్ మినిస్టర్గా అజేయంగా కొనసాగుతున్నారు. భార్యను ప్రత్యక్ష రాజకీయాల్లో దించిన మురళి తాను వ్యాపారాలను, ప్రత్యర్థుల ఎత్తులను, పై ఎత్తులను, మిగతా విషయాలను చూసుకున్నవాడు. సారా వ్యాపారాన్ని, సారా కాంట్రాక్టులను నడిపానని, కబ్జాలకు ఎప్పుడూ పాల్పడలేదని ఒక ఇంటర్వ్యూలో గర్వంగా చెప్పాడు. మొదట టీడీపీలో ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడిగా కొనసాగారు మురళి. ఒకానొక సందర్భంలో ఎర్రబెల్లి దయాకర్ రావు కొండా మురళిని అరెస్టు చేయించి వారం రోజుల పాటు జైలు జీవితం గడిపేలా చేశాడు. ఆ విషయం తెలుసుకున్న మురళి దయాకర్ను టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వీరిద్దరి మధ్య శత్రుత్వం రగులుతూనే ఉంది. ఇద్దరిపై ఒకరినొకరు హత్యా ప్రయత్నాలు కూడా చేసుకున్నారని ఒక ఇంటర్వ్యూలో మురళి స్వయంగా చెప్పాడు. భార్య ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండగా తాను వెనుక ఉండి అన్నీ తానై నడిపించాడు. సారా కాంట్రాక్టులను నడిపి ఆస్తులను కూడగట్టుకున్నానని చెప్పాడు. అంతేగాని కబ్జాలకు ఎప్పుడూ పాల్పడలేదని బల్లగుద్ది చెబుతాడు మురళి. శత్రువుల కుట్రలను ఎదుర్కొంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వరంగల్ ప్రాంతంలో కొండా పేరును బ్రాండ్గా తయారు చేశాడు కొండా మురళి. కొండా మురళి 2 సార్లు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. కొండా దంపతులు దివంగత రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులుగా మెలిగారు. రాజకీయంగా ఉచ్చస్థితికి చేరుకున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత 2011లో కాంగ్రెస్ను వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ జగన్కి మద్దతు పలికారు. జగన్ నుంచి సరియైన స్పందన లేక 2013లో వైఎస్ఆర్సీపీని వీడి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. 2013 నుంచి 2018 వరకు బీఆర్ఎస్లో ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్లో చేరడం, బీఆర్ఎస్ కొండా దంపతులకి ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్తో స్నేహం వెరసి 2018లో బీఆర్ఎస్ను వీడి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలైన తిరిగి పుంజుకొని నేడు అంటే 2023 ఎన్నికల్లో మళ్ళీ గెలిచి రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉన్నారు. కొండా మురళి, కొండా దంపతుల ప్రస్థానంపై రామ్ గోపాల్ వర్మ కొండా అనే సినిమాను తీశారు. కొండా మురళి జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికర సంఘటనలను అందులో చిత్రీకరించారు. కొండా మురళి రాడికల్ మూమెంట్స్లో తిరిగినప్పటి సంఘటనలు, కొండా దంపతుల ప్రేమ వివాహం, కొండా మురళి పోలీసులతో అటు నక్సలైట్లతో చేసిన స్నేహం, శత్రువులతో పోరాడిన సన్నివేశాలు అన్నీ అద్భుతమనే చెప్పాలి. నిజంగా కొండా మురళి జీవితం సినిమా కన్నా కళాఖండమనే చెప్పాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ biographies of greatest leaders. Thank you so much.